श्री श्री राधा गोपीनाथ की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रानाथ दर्शन की, श्री श्री गोविंद श्रीनिवास की, श्री श्री गौर निताय की, पुरंदर श्रीमद् भागवत की, श्रील भगवद गीता की, श्रील प्रभुपाद की, समवेत भक्त वृंद की, बताए गौर
అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం. భగవద్గీత 9వ అధ్యాయం 13వ శ్లోకం. నాటపరచకండి. మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా దైవీం ప్రకృతిమాశ్రితా భజన్య అనన్య మనసో భజన్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమం వ్యయం జ్ఞాత్వా భూతాదిమం వ్యయం. నాతో చెప్పండి. మహాత్మానం మహాత్ములు తూ కానీ మాం నన్ను పార్థ ఓ ప్రధానతమయ దైవీం దైవీ సంబంధమైన ప్రకృతిని ఆశ్రయించి భజంతి సేవిస్తారు. అనన్య మనస అచంచలమైన మనస్సుతో జ్ఞాత్వా తెలుసుకుని భూత సృష్టికి ఆది అవ్యయం అవ్యయుడు. దీనికి అర్థము భావము భాష్యము చెప్పినటువంటిది ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదికి. చెప్పండి. ఓ వృద్ధాతనయ మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటారు. భాష్యాన్ని శ్రద్ధగా వినండి. మహాత్ముని వర్ణన ఈ శ్లోకంలో స్పష్టంగా ఇవ్వబడింది. మహాత్ముని మొదట చిహ్నం ఏమిటంటే అతడు అదివరకే దైవీ ప్రకృతిలో నెలకొని ఉంటాడు. అతడు భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉండడు. అదెట్లా సాధ్యపడింది? దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణుకొచ్చిన వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి ముక్తుడవుతాడని 7వ అధ్యాయంలో ఈ విషయం వివరించబడింది. అదే యోగ్యత మనిషి తన ఆత్మను భగవంతునికి సమర్పించగానే భౌతిక ప్రకృతి ఆధీనం నుండి ముక్తుడవుతాడు. ఇదే ప్రాథమిక నియమం. తటస్థ శక్తి స్వరూపుడైన కారణంగా జీవుడు భౌతిక ప్రకృతి ఆధీనం నుండి ముక్తుడు కాగానే ఆధ్యాత్మిక ప్రకృతి దేశంలో ఉంచబడతాడు. ఆధ్యాత్మిక ప్రకృతి విద్వేషమే దైవీ ప్రకృతి అనబడుతుంది. కనుక ఈ రకంగా అంటే భగవత్ శరణాగతి ద్వారా మనిషి పురోగమించినప్పుడు మహాత్ముని స్థితిని పొందుతాడు.
శ్రీకృష్ణుడే ఆది పురుషుడని సర్వకారణ కారణుడని చక్కగా ఎరిగి ఉన్న కారణముగా మహాత్ముడు తన ధ్యాసను శ్రీకృష్ణుని నుండి మళ్లించాడు. ఇందులో సందేహమే లేదు. అటువంటి మహాత్ముడు ఇతర మహాత్ములతో అంటే విశుద్ధ భక్తులతో చక్కటి సాంగత్యాన్ని పెంచుకుంటాడు. విశుద్ధ భక్తులు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపాల చేతనైనా ఆకర్షితులు కాదు. వారు కేవలము శ్రీకృష్ణుని ద్విభుజ రూపాలకే ఆకర్షితులై ఉంటారు. శ్రీకృష్ణుని ఇతర రూపాలకు వారు ఆకర్షితులు కాదు. ఇతర దేవతా రూపాలతో కానీ మానవ రూపంతో కానీ వారికి అక్కడ ఉండదు. వారు కేవలము శ్రీకృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని ధ్యానిస్తారు. వారు సర్వదా కృష్ణ భక్తి భావనలో నిశ్చితమైన భగవత్ సేవలో నెలకొంటారు. ఓం జ్ఞానతిమిరమిందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీపదకమలం శ్రీగురో వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాణి పాశ్చాత్యదేశకారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే కృపాహతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. మహాత్మాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాం భజన్యానన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ వృధాతనయ, మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణముగా పూర్తిగా భక్తియుక్త సేవలో గడుపుతారు. ఈ శ్లోకము భక్తుల కోసం చెప్పబడినటువంటి శ్లోకం. ఎందుకు అంటే ఈ శ్లోకంలో మహాత్మానస్తు మాం పార్థ, మహాత్ములు అంటే ఎవరు? ఎవరు అంటే ఎవరైతే భగవంతుని యొక్క శక్తులు ప్రధానంగా ఉంటాయండి. ఆది దైవికం
ఆది భౌతికం, ఆది ఆధ్యాత్మికం. భగవంతునికి అసంఖ్యాకమైనటువంటి శక్తులు ఉంటాయి. వాటిలో మరొక 3 తటస్థ శక్తి, రాగిణి శక్తి, అలాగే భౌతిక శక్తి. ఈ 3 అన్నమాట. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఆ యొక్క ఆంతరిక శక్తి పర్యవేక్షణలో జరుగుతాయి. ఉదాహరణకి కృష్ణుడు మధురా నగరంలో దేవకి వసుదేవునికి హంసుని యొక్క కారాగృహంలో అవతరించిన తర్వాత, అంటే జైల్లో కారాగృహంలో పెట్టాడు కాబట్టి హంసుడు అవతరించిన తర్వాత అష్టమ సంతానంగా కృష్ణుడు బృందావనానికి వెళ్ళినటువంటి విషయం ఎవరికి తెలియదు. తెలుసా? కృష్ణుడు బృందావనానికి మార్చబడతాడు. యశోదాదేవి యొక్క కుమార్తె ఆమె దేవకీదేవి యొక్క దగ్గరికి ఆమెను తీసుకొస్తారు. మరి ఇది జరిగినప్పుడు వసుదేవుడు బుట్టలో పెట్టుకుని కృష్ణుడిని తీసుకువెళ్తాడు. అవునా? యమున అనేది భావిస్తుంది. మనకి చూస్తారు మీరందరూ కూడా, వసుదేవుడు వెళ్తాడు. మరి ఆ సమయంలో అందరూ కూడా యోగమాయ యొక్క పర్యవేక్షణలో ఉన్నారు. అంటే అందరూ కూడా అన్కాన్షియస్లో ఉన్నారన్నమాట. అప్పుడు కృష్ణుడు మధుర నుండి బృందావనానికి మార్చబడతాడు. అంటే భగవంతుడు తన యొక్క లీలలన్నీ కూడా ఆంతరంగిక శక్తి యొక్క పర్యవేక్షణలో చేస్తారు. మరి ఆంతరంగిక శక్తి స్వరూపం ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. ప్రతి ఒక్క భగవంతుని యొక్క లీల రాధారాణి యొక్క దివ్య పర్యవేక్షణలో జరుగుతుంది. క్లాదిని శక్తి స్వరూపని రాధారాణి. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో, ఆ కృష్ణునికి శరణాగతి పొంది ఉన్నారో వారందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క దివ్యమైనటువంటి దైవీ ప్రకృతిలోకి వారు వస్తారు. ఇక్కడ జీవుడు తటస్థ శక్తికి చెందినవాడు. ఏ శక్తికి? తటస్థ శక్తి. అంటే గోడ మీద పిల్లి లాంటి వాడు అన్నమాట. అయితే భౌతికం లేదా ఆధ్యాత్మికం. అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు. మనం ఎటు వెళ్ళాలి అన్నటువంటిది మనమే నిర్ణయించుకున్నాం. భౌతికం వైపుకి వెళ్ళామా మరింత దిగజారిపోతాం, పతనమైపోతాం. ఎన్నో ప్రాణుల్లోకి మనం మళ్ళా తిరిగి ప్రయాణం చేస్తాం. ఈ భౌతిక జీవితాన్ని కొనసాగిస్తాం. అదే దైవీ ప్రకృతి యొక్క పర్యవేక్షణలోకి వచ్చామనుకోండి, పూర్తిగా భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉంటాం. మనకి ఎటువంటి భయము ఉండదు. ఆ కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నిర్భయంగా ఉండొచ్చు, ధైర్యంగా. ఇది ఏ విధంగా చెప్తారు అంటే, భగవత్ పాదపద్మాలని ఆశ్రయించినటువంటి వాడు ఈ భౌతిక జగత్తులో నలిగిపోడు. దానికి చక్కటి ఉపమానము తిరగలి. తిరగలిలో మనము కొన్ని గింజలు వేస్తూ ఉంటాం. పెసలు, మినుములు తిరగలిలో వేస్తూ ఉంటాం. వాటిని తిప్పుతూ ఉంటాం. అవునా? ఆ తిప్పేటప్పుడు ఏమవుతుంది? పప్పు నలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. కానీ కొన్ని నలగనటువంటి గింజలు ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? ఎక్కడైతే మీరు గింజలు వేస్తున్నారో ఆ తిరగలను తిప్పినప్పుడు మీకు ఆ
ఎక్కడైతే ఈ కర్ర ఉంటుందో సెంటర్లో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి కర్ర అక్కడ కొన్ని గింజలు ఉండిపోతాయి. అవునా? వాటిని మధ్యలోనే తొలగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ చక్కటి ఉపమానాన్ని ఏ విధంగా చెప్తారో అంటే, ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ 4 క్లేశాలు అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఈ తిరగలిలో పడి నలగడం లాంటిది. ఈ క్లేశాలన్నీ అనుభవిస్తూ దుఃఖాలను పొందుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి కొన్ని గింజలు నలగకుండా ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా పోల్చుతూ ఉన్నారు అంటే, భగవంతుని యొక్క పాదపద్మాశ్రయాన్ని పొందినటువంటి మహాత్ముడు ఈ శ్లోకంలో ప్రధానంగా మహాత్మానస్తుమాం పార్థ అంటే భగవంతునికి శరణాగతి పొందినటువంటి భక్తులు మహాత్ములు. మహాత్మా అన్నటువంటి పదం సామాన్యమైనటువంటి పదం కాదు. అందరికీ కూడా ఆ పదాన్ని ఉపయోగించలేము. సత్పురుషులకి, సాధు పురుషులకి మాత్రమే ఈ మహాత్ముడు అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించలేము. అంతే తప్ప ఏదో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు లేదా ఏదో ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే వాళ్ళని మన మహాత్ముడు అనలేము. ఇక్కడ మహాత్ముడు అంటే పూర్తిగా భిన్నమైనటువంటి వివరణ భగవద్గీతలో మనకిస్తూ ఉన్నారు. ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మాశ్రయాన్ని పొందుతాడో అతడు మాత్రమే మహాత్ముడు. ఈ తిరగలి యొక్క ఉపమానం చాలా చక్కటి ఉపమానం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. ఆ గింజలు నలగవు. అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆ విధంగా భౌతిక జీవితం నుంచి వాళ్ళు భౌతికత్వంలో పతనం చెందకుండా ఉంటారన్నమాట. అయితే ఈ మహాత్ముడు యొక్క లక్షణాలు ఏంటి అంటే, కృష్ణుణ్ణి దేవదేవుడిగా అంగీకరించడం, అలాగే అతనిని పాదపద్మాల మీద మనస్సును లగ్నం చేయడం, ఆ యొక్క విషయంలో ఎటువంటి సంశయాన్ని కలిగి ఉండకపోవడం. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఎవరు అనుకోవద్దు అలా కృష్ణుణ్ణి విష్ణువుని వేరు చేస్తున్నాము అని. ప్రభుపాదుల వారు ఒక ఉపమానం ఇస్తారు. కృష్ణునికి విష్ణువుకి వ్యత్యాసం ఏంటంటే, ఒక తండ్రి యొక్క తన పిల్లలు, తండ్రి ఒక ఉన్నతమైనటువంటి ఒక లాయర్ అనుకుంటాం. అతను న్యాయస్థానంలో ఉన్నప్పుడు చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అవునా? అక్కడికి వెళ్ళి నాన్నగారు అన్నామనుకోండి, అక్కడ ఏమీ పనిచేయదు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా అక్కడ తండ్రి వ్యవహరిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నటువంటి న్యాయస్థానానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆయన అక్కడ ధర్మాన్ని గురించే మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే చాలా అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా చాలా గంభీరంగా ఉంటుంది. అదే తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు, భార్య అందరూ కూడా అతనితో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అవునా? చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉండొచ్చు. చాలా చక్కటి సన్నివేశం అన్నమాట. సో ఇక్కడ శ్రీమన్నారాయణుడు అంటే విష్ణువుతో ఉండేటువంటి సందర్భం ఎలా ఉంటుంది అంటే, అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. విష్ణువు ఎందుకు ఆయన చేతిలో శంకు చక్ర గదాపథకం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా విష్ణువే చేసేది. విష్ణుడు
కృష్ణుడు ఎంతసేపు ఆడుకోవడమే, ఆట పాట, జాయ్ఫుల్గా మురళిని వాయిస్తూ తన భక్తులతో ఆనందిస్తూ ఉంటాడు కృష్ణుడు. కృష్ణుడికి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళలేదు. ఆయన చేయాలంటే విష్ణువుగానే చేస్తాడు ఆయన. అదే వ్యత్యాసం కృష్ణుడికి విష్ణువుకి. అంతే తప్ప మళ్ళా అవతారాలను వేరు చేయడం అని కాదు ఇక్కడ. అంటే కృష్ణుడితో ఉండేటువంటి సంబంధము ఎటువంటిది అంటే చాలా చనువుగా భగవంతుడితో వ్యవహారం అనేటువంటి చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. అంటే కృష్ణుడితో శాంతరసంలో, దాస్యరసంలో, వాత్సల్య రసంలో, సాఖ్యరసంలో, మాధుర్య రసంలో భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ విష్ణువుతో దాసత్వమే తప్ప మరొక రసం ఉండదు విష్ణువు వైకుంఠంలో. ఎందుకు? ఆయన ప్రభువు, మనం ఆయన దాసుడు. ఇక్కడ శాంతరసం లేదా దాస్యరసం ఇవి రెండే ఉంటాయి. మిగతా 3 సాఖ్యము, వాత్సల్యము, మాధుర్యము, ఈ 3 రసాలను మనం విష్ణువు దగ్గర పొందలేము. విష్ణువు దగ్గర పొందలేము. ఎందుకు? సాఖ్యరసం అంటే అర్థం ఏమిటి? ఒక ఫ్రెండ్లీ రిలేషన్. కృష్ణుడు చూడండి, గోపబాలులందరితో ఎంత చక్కగా ఆయన కలిసి ఒంగుళ్ళు దూకుళ్ళు వాడుతూ ఉంటాడు. చాలా ఫ్రెండ్లీ రిలేషన్ అన్నమాట. అది విష్ణువుతో సాధ్యం కాదు. అలాగే వాత్సల్య రసం, కృష్ణుడు ఎన్ని అద్భుత లీలలు చేస్తున్నా కానీ బృందావనంలో దేవకి నంద మహారాజు యశోదాదేవికి కృష్ణుడు తమ పుత్రుడే. ఎన్ని అద్భుత కార్యాలైనా చేయనివ్వండి కృష్ణుడు, కానీ పుత్రుడుగానే చూస్తారు పిల్లవాడు అంతే. అంతే తప్ప కృష్ణుడిని వాళ్ళు ఆ యొక్క లీలలన్నీ దర్శించి ఆయన్ని భగవానుడనే అనుకోలేదు. వాళ్ళు తమ పుత్రుడనే అనుకున్నారు. లేకపోతే వాళ్ళు ఆ వాత్సల్య రసాన్ని అనుభూతి చెందలేదు. అలాగే మాధుర్య రసం, గోపికలు కృష్ణుడిని తమ ప్రియుడిగా సేవించారు. ఇది మాధుర్య రసం. సో విష్ణువుతో కేవలం శాంతరసం, దాస్యరసం ఇవి రెండే విష్ణువుతో మనకి రిలేషన్స్. కానీ కృష్ణుడితో మరిన్ని దివ్యమైనటువంటి భక్తి రసాలు అన్నటువంటివి మనం అనుభూతి చెందవచ్చు అన్నమాట. అందుకనే ప్రత్యేకించి కొంతమంది ఒక్క స్వామి పట్ల వారు ఆకర్షితులే ఉంటారు. మీరు కొంతమందిని ఎవరినైనా వైష్ణవులు ఎవరినైనా మీరు కానీ మాటల్లో అడిగితే వారు చెప్తారు, మా పూర్వీకుల నుండి మేము నరసింహ భగవానుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. మేము నరసింహస్వామి యొక్క కులదైవం, ఆయన మా దైవం, ఆయన మేము సేవిస్తూ ఉంటామని నరసింహ భగవానుని పట్ల వారు ఆకర్షితులే ఉంటారు. అంటే ముగ్ధులే ఉంటారు. వీళ్ళు తమ జీవితాన్ని ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా? వైకుంఠంలో నరసింహస్వామి ఉన్నటువంటి వైకుంఠ లోకం ఉంది. అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు ఆధ్యాత్మిక జగత్తులు. నీవు నీ మనస్సు సదా నృసింహ భగవాను యొక్క పాదపద్మములపై లగ్నమై ఉంది కాబట్టి నీవు ఖచ్చితంగా నరసింహ భగవాను యొక్క లోకానికి వెళ్ళి ఆయన యొక్క రూపాన్ని దర్శిస్తూ ఆయన సేవిస్తూ ఆయన సేవలో ఉండిపోతావు. అలాగే కొంతమంది పూర్వావతారం, కొంతమంది మత్స్యావతారం, ఇలా భక్తుని యొక్క భావనను బట్టి ఆ వైకుంఠ లోకాలకి వారు వెళ్ళి ఆ స్వామితో పాటు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణ భక్తులు కృష్ణుని పట్లే ఆకర్షితులై ఉంటారు. కృష్ణ లోకానికి మాత్రమే చేరుకుంటారు. కృష్ణుడు ఎక్కడ ఉంటారు? గోలోక బృందావనంలో ఉంటారు. అంటే వైకుంఠానికి పైన ఉన్నటువంటి గోలోక బృందావనంలో 2 లీలలు జరుగుతూ ఉంటాయండి అక్కడ. ఒకటి గౌరలీల, 2 కృష్ణలీల.
ఒకటి గౌరలీల, రెండు కృష్ణలీల. ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. గోలోకబృందావనం ఎవరికి తెలియదు అసలు. ఈ సీక్రెట్ పరమ రహస్యం అన్నమాట. ఎవరైతే కృష్ణుని యొక్క లీలల పట్ల ఆకర్షితులై ఉంటారో వారు కృష్ణ లీలల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క దివ్య లీలల పట్ల ఆకర్షితులై ఉంటారో వారు ఆ లీలల్లోకి వారు మునిగి ఉంటారు అన్నమాట. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ శ్లోకం మహాత్మనస్తు మాం పారథ అంటే ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వారు ఒక స్థితి చాలా దివ్యమైనటువంటిది. ఓ అర్జున, వారు నన్ను పరమపురుషుడిగా దేవదేవుడిగా అంగీకరించి నా భక్తియుక్త సేవలో నెలకొంటారు ఇక్కడ చెప్తున్నారు. సో అందువల్ల సాధు పురుషులే నిజమైనటువంటి మహాత్ములు. వారే నిజమైనటువంటి మహాత్ములు అన్నటువంటి విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ మహాత్ములు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క మహిమలను కీర్తిస్తూ ఉంటారు. దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ వారు భగవంతునికి భక్తియుక్తమైనటువంటి సేవలు చేస్తూ ఆయన్ని అర్చిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే సాధు పురుషులే నిజమైనటువంటి మహాత్ములు. అంతేగాని తమ స్వార్థానికి తమ ఇంద్రియ సుఖాలకు బానిసలైనటువంటి వాళ్ళు దురాత్ములు, మహాత్ములు కాదు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా మహాత్ములుగా పరిగణింపబడరు. ఇక్కడ కొన్ని విషయాలని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాల్లో మనం బావులు తవ్వించడం, తర్వాత సత్రాలు కట్టించడం, వృద్ధాశ్రమాలను కట్టించడం, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేసినటువంటి వారిని కూడా మనం మహాత్ములుగా సంబోధిస్తూ ఉంటాం. తప్పేమీ కాదు. కానీ ఇవన్నీ కూడా టెంపరీ. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని పోషించడానికి, ఈ శరీరాన్ని రక్షించడానికి మనం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. కానీ మీరు గుర్తించాల్సింది ఒకటి, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే ఈ యొక్క జగత్తును విడిచిపెట్టి ఈ భౌతిక శరీరాన్ని త్యజించి ఈ ఆత్మ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకుని ఆ భగవంతుని యొక్క లీలల్లో ఆ భక్తియుక్త సేవల్లో నిమగ్నం అవడమే నిజమైనటువంటి మోక్షం అంటే ముక్తి. ఎందుకు అంటే అది ఎప్పుడైతే మనం చెయ్యమో అది మనకి ఉత్తమమైనటువంటి స్థితిని మనం పొందనటువంటి వాళ్ళం అవుతాము. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాత్ములు అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఆ తాత్కాలికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాటికి మనం ఆకర్షితులం కాకూడదు. అవన్నీ కూడా మనం చేసుకునేటువంటి పయస్ యాక్టివిటీస్ అంటే పుణ్యకార్యాల్లోకి వస్తాయి. మరి పుణ్యం అన్నటువంటిది ఖర్చు పెట్టేసుకుంటాం. ఇక్కడ పాపము పుణ్యము అన్నటువంటివి అవి ఖర్చు అయిపోతూ ఉంటాయన్నమాట. అవి కాన్స్టెంట్గా ఉండవు. అవి రెండు నశించాలి అంటే భక్తి చేయాలి. మీరు భక్తి చేయలేదనుకోండి, ఇటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు చేస్తే పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. దానివల్ల మళ్ళా మీరు ఈ జగత్తులో కాకపోయినా మరొక జగత్తులో మీరు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. కానీ అక్కడ కూడా మనకి దుఃఖాలు ఉంటాయి, ఈ భౌతికమైనటువంటి క్లేశములు ఉంటాయి. మరి అక్కడ మనం శాశ్వతంగా ఇక్కడ ఉండలేము. సో అందువల్ల ఇవన్నీ కూడా గ్రహించి మనం ఈ మహాత్ముల యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. అలాగే
ఈ యొక్క దైవీ ప్రకృతి యొక్క పర్యవేక్షణలోకి మనం రావడం అన్నటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళం అవుతాం. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జగన్నాథ రథయాత్ర అందరూ బాగా పార్టిసిపేట్ చేశారా? శ్రీ జగన్నాథ స్వామికి శ్రీ జగన్నాథ రథయాత్రలు ఈ యొక్క 10 రోజులు కూడా అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో చాలా విస్తృతంగా జరుగుతాయి. ఈరోజు ఏకీ గ్రామంలో రథయాత్ర జరిగింది. చిన్న పల్లెటూరు అయినా కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుసుకున్నారు భక్తి ఏ విధంగా చేయాలి అన్నటువంటిది. శిలా ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహంతో వారు తమ యొక్క గ్రామాల్లో ఈ యొక్క సంకీర్తనోద్యమాన్ని శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తూ 8 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులతో ఈరోజు రథోత్సవం జరిగింది. అలాగే రేపు కాకినాడ ఇస్కాన్ కాకినాడ వాళ్ళు ఈ యొక్క శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం చేస్తున్నారు. అలాగే బుధవారం అంటే 2వ తారీఖు ఇస్కాన్ భీమవరం వాళ్ళు శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. జూలై 5వ తారీఖు ఇస్కాన్ అనంతపూర్ వాళ్ళు జగన్నాథ రథయాత్ర చేస్తున్నారు. ఈ రథయాత్రలో అందరూ కూడా చక్కగా పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క కృపను పొందండి. ఎందుకంటే జగత్తుకి నాథుడు జగన్నాథుడు. ఆయన కరుణ చాలా ఎక్కువ, ఆయన కరుణ ఎక్కువ, భక్తవత్సలుడు అన్నమాట. సో అందువల్ల ఆయన సమస్త సృష్టిని కూడా ఆయన సంరక్షిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, ఆయన కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎవరైనా ఆయన కళ్ళలోంచి తప్పించుకోగలరా? జగన్నాథ స్వామి నయన పథకాలి. స్వామి ఈ నేత్రాలను దర్శించాలని అనుకుంటున్నానయ్యా భావాతోని. భగవంతుని యొక్క గుండ్రటి ఆ దివ్యమైనటువంటి ఆ నేత్రాలను ఆయన పారవశ్యంతో ఆ జగన్నాథుడికి కలిగినటువంటి రూపం అది. జగన్నాథ్ బలదేవ్ శుభద్రలకి అది మహాప్రకాశ్ లీల అన్నమాట. అంటే భగవంతునికి తన లీలలను తాను శ్రవణం చేయడం ద్వారా ఆ దివ్యమైనటువంటి రూపాలు వచ్చాయి. ఈ సృష్టిలో కృష్ణునికి మించిన పరమసత్యం లేదు. మత్త పరతరంగాన్య కించిదస్తి ధనంజయ మయి సర్వమితం ప్రోక్తం సూత్రే మహిళ. నన్ను మించిన పరమసత్యం మరొకటి లేదు అంటున్నాడు కృష్ణుడు. అందువల్ల కృష్ణుడు ఎవరి మీదైనా ధ్యానం పెట్టాలి అంటే కృష్ణుడి కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళ మీద ధ్యానం పెట్టాలి కదా. మరి కృష్ణుడి కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు సృష్టిలో? ఎవరు లేరు. దేవాది దేవుడు, ఆది పురుషుడు. సో ఆయన లీలల్ని ఆయన శ్రవణం చేసినప్పుడు వారు పారవస్య స్థితిలో, దివ్య స్థితిలో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాలను వారు పొందారు. సుభద్ర, బలరాముడు, జగన్నాథుడు. ఈ రూపాలను నారదముని దర్శిస్తాడు. తర్వాత ఇంద్రజుమ్న మహారాజు ఈ యొక్క మందిరాన్ని కట్టేటప్పుడు ఈ రూపాలను విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి ఆయన చేత చెక్కబడతాయి. భగవంతుడు ఈ విధంగా గెలుస్తాడన్నమాట. చాలా అంటే జగన్నాథుడు ఎంత కరుణ అంటే ప్రసాద రూపంలో ఆయన కరుణని ప్రసాదిస్తూ ఉంటాడు. మీరందరూ పూరీ క్షేత్రాన్ని దర్శించారు. అన్న ప్రసాదం జగన్నాథుడు కట్టండి. పూరీ క్షేత్రంలో ఏకాదశి చేస్తే కోపం వస్తుందంట. మామూలుగా ఏకాదశి చేయాలంటే మా బాబోయ్ ఏకాదశి వచ్చేస్తున్నప్పుడే ఉపవాసం చేయాలి అని మనకి భక్తులకి భయం పుట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనం రోజు ఒక ఆహారాన్ని అన్నాన్ని భుజించకుండా మనం జీవించలేము. ఏకాదశి వస్తే నవధాన్యాలు తీసుకోలేము, అవునా?
కానీ పూరీ క్షేత్రంలో ఎవరైనా ఏకాదశి చేస్తే పెద్ద కళ్ళతో చూస్తారట ఆయన. జగన్నాథుడు ఎవరైనా చేస్తున్నారా అని. అంటే అక్కడ చేయకూడదు. ఆ నియమాన్ని పూరీ క్షేత్రంలో పాటించాల్సిన అవసరం లేదు. అక్కడ బ్రేక్ చేయొచ్చు ఏకాదశి రోజు. అయితే ఇంకొక విషయం చెప్తాను, మీకు ఒళ్ళు పులకరిస్తుంది. ఏంటా విషయం చెప్పనా? జగన్నాథుడు ఏకాదశి వ్రతాన్ని చేసిన భక్తుల పట్ల అతను కోపోద్రిక్తులు అవుతాడని చెప్పాను కదా. ఈ 15 రోజులు రథయాత్రకి ముందు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి స్నానయాత్ర దగ్గర నుండి మన రథయాత్ర జరిగేంత వరకు 15 రోజులు జగన్నాథుడు ఏకాదశి వ్రతం చేస్తాడంట. స్నానం చేయించామని జగన్నాథుడికి మనం జ్యేష్ఠ పౌర్ణమి రోజు. ఆయన జ్వరం వచ్చేసింది. ఆయన అలసిపోయి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. జ్వరం వచ్చిన వారికి ఏం చేస్తాం? భోజనం పెట్టాం, పత్యం చేస్తాం. ఈవెన్ దో గ్రేప్స్తో తయారు చేసింది ఏది పెట్టగలట. ఈ 15 రోజులు కూడా జగన్నాథుడు ఏమీ తీసుకోడు. ధాన్యంతో చేసినటువంటి పదార్థాలు ఏమి తీసుకోకుండా కేవలం కషాయాలు అవి తీసుకుంటూ శిష్యురాలగోపినాథుడికి ఆయన 15 రోజులు కూడా ఉపవాసం చేస్తాడంట. అంటే ఏకాదశి పాటిస్తున్నాడు ఆయన 15 రోజులు కూడా. తర్వాత ఆ యొక్క రథయాత్ర రోజు స్వామి రథాన్ని అధిరోహిస్తాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే జగన్నాథుడి యొక్క లీలలు అమోఘమైనటువంటివి. మీరందరూ కూడా చాలా భాగ్యవంతులు. పూరీ క్షేత్రానికి వెళ్లకుండానే ఇక్కడే జగన్నాథుని యొక్క రథాన్ని లాగారు. శ్రీ జగన్నాథ స్వామికి, గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీ శ్రీ రాధా గోపీనాథ్కి, శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాకి, श्री गोविंद श्रीनिवास की, श्री गौरताय की, श्री प्रभुपाद की, गौर प्रेमानंद प्रभु एक साथ